నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో ఈ రోజు మనం చాలా 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా ఈ రోజు అయితే భీష్మ ఏకాదశి వచ్చేసిందండి అమ్మవారి గుడి ఎలా ఉంది అనేది మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ సో అమ్మవారిని ఈ సంవత్సరం పల్లకిలోనే ఊరేగించడం జరుగుతుంది అండ్ మీరు ఇక్కడ పల్లకి చూస్తున్నారు కదా సో ఈ పల్లకిలోనే అమ్మవారిని పెట్టి ఊరేగించడం జరుగుతుంది అండ్ అక్కడైతే మొత్తం అంతా రెడీ చేసేసారు అండ్ సాయంత్రం సారథి గారు వచ్చి అమ్మవారిని బయటకు తీయటం జరుగుతుంది సో చూస్తున్నారు కదా అండ్ అమ్మవారిది అయితే డెకరేషన్ చాలా బాగా చేయటం జరిగింది అండ్ జనాలు అయితే లైక్ పొద్దున్న నుంచి భక్తులు వస్తూ ఉన్నారు దర్శనానికి అండ్ ఈవినింగ్ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది చూసుకొని ఇన్ కేస్ వెళ్ళాలి అంటే ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది సో ఇప్పుడు దర్శనం చేసుకోవాలంటే వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి తిరునాళ్ళు 15 రోజులు జరగటం జరుగుతుంది అండ్ ఈ రోజు అంటే 8వ తారీఖున స్టార్ట్ అయ్యి అమ్మవారిని నైట్ 9:28 నిమిషాల వరకు అయితే భీష్మ ఏకాదశి గడియలు ఉన్నాయి సో ఈ లోపు అయితే తీయటం జరుగుతుంది పోలీసు వారు బట్టలు తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది అమ్మవారికి బట్టలు కట్టిన తర్వాత అండ్ సారథి గారు వచ్చి తీయటం జరుగుతుంది అంతా అయిపోయిన తర్వాత అండ్ మనకి ఊరేగింపు ఊరంతా జరిగిన తర్వాత ఎగ్జాక్ట్ గా టైం అయితే రేపు ఏ టైంకి వెళ్తుంది అని అయితే మనం చెప్పలేము ఎందుకంటే ఊరు చాలా పెరిగిపోయింది కాబట్టి సో చూసుకొని ఏ టైంకి అవుతుంది ఏంటి అన్నది చూసి అవ్వాలి అండ్ తర్వాత అయితే 15 రోజులు అంటే ఇవాళ నుంచి మొదలుపెట్టి 15 రోజులు జరుగుతుంది 11వ రోజు అయితే సిడిబండి వేడుక అన్నది అయితే జరగటం జరుగుతుంది అండ్ ఉయ్యాల వేడుక మళ్ళా లాస్ట్ రోజు 15 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున అంటే 16th రోజు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున అమ్మవారికి మళ్ళీ కొత్త వస్త్రాలు సమర్పించి కట్టి అమ్మవారిని బయట తీసుకొచ్చి మళ్ళీ ఉయ్యాల వేడుక అన్నది అవుతుంది అండ్ కొన్ని వాడాలైతే ఊరేగింపు జరుగుతుంది అండ్ మళ్ళా తీసుకువెళ్లి అమ్మవారిని ఈ గుడిలో పెట్టడం జరుగుతుంది సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారు తిరునాళ్ళ చాలా బాగా జరగాలని అందరినీ అమ్మవారు చాలా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనది ప్రతి సంవత్సరం వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది అండ్ ఈ సంవత్సరం పర్టికులర్ గా లాస్ట్ ఇయర్ అయితే నేను కవర్ చేయడం జరగలేదు సో చాలా వీడియోలు అయితే పెట్టడం కుదరలేదు సో ఈ సంవత్సరం అయితే నేను ఇక్కడే ఉన్నాను సో ట్రై చేస్తాను మాక్సిమం ఎంత కవర్ చేయగలిగితే అంత కవర్ చేసి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని మీరు చూస్తూ ఉన్నారు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ చాలా మంది ఉన్నారు పర్లేదు తర్వాత వద్దుగానే కాసేపు తర్వాత కాసేపు వెళ్ళు లోపలికి వెళ్ళు బుజ్జి లోపలికి వెళ్ళు వచ్చో